వెల్కమ్ టు లతా ఛానల్. ఇప్పుడు మనం శనగకట్టు చారు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు ఉడికించిన తర్వాత మిగిలిన కట్టు, చింతపండు రసం 1/2 కప్పు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిపాయ పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు 4. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని శనగకట్టు ఇందులో పోసుకోవాలి. తర్వాత చింతపండు రసం, జీలకర్ర వెల్లుల్లి ముద్ద, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఉప్పు, కారం తగినంత, పసుపు, ఒక స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. చారు మరిగిన తర్వాత దీన్ని దించుకొని మరొక గిన్నె పెట్టుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపుని చారులో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, శనగకట్టు చారు రెడీ. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు.